ప్రజలను పాలించాడు. నృప అని సంబోధించి చెబుతూ ఉన్నాడు. భగవత్ ప్రవరః. నారదులు ఎలాంటి వారు? చాలా చక్కని మాటలు ఇవన్నీ కూడా. చింతించాల్సిన మాటలు ఇవన్నీ కూడా. నేనే భగవంతున్నా? నారదుడు అలా అనుకున్నాడా? నేనే తను, తనే నేను అని అనుకున్నాడా? లేదు. తనుంటే నేను, తను లేనట్లయితే ఆ ప్రసంగమే లేదు. తను ఎల్లప్పుడూ ఉంటాడు. తన అనుగ్రహం నాకెల్లప్పుడూ ఉంటుంది. తన అనుగ్రహం వల్ల నేనెప్పుడూ సాధనలో నిమగ్నున్నై ఉంటానని ఆ నారదుడు ఎప్పుడూ ఆలోచించేవారట నారదుల వారు. అలాంటి నారదుల వారిని ఏమని సంబోధిస్తూ ఉన్నారు? భగవత్ ప్రవరః. అంటే వారి చింతన ఎలా సాగేది అంటే భగవంతుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి వర మాత్రమే కాదు. వర అంటే శ్రేష్ఠుడు అని అర్థం. ప్రవర అంటే సర్వోత్తముడు అని అర్థం. వర ఉత్తముడు, ప్రవర సర్వోత్తముడు. భగవంతునిలోని ఈ సర్వోత్తమత్వం ఏదైతే ఉందో ఇది తాత్కాలికం కాదిది. ఇది మాయ కాదిది. ఏదో అజ్ఞానం వల్ల ఇలాంటి తెలివి మాకొచ్చిందని కాదు. ఆ భగవత్ ప్రవరత్వం ఏదైతే ఉందో ఆ భగవత్ ప్రవరత్వాన్ని, సర్వోత్తమత్వాన్ని నిరంతరం చింతించే వాళ్ళు నారదులు. అలాంటి నారదుల వారు భగవంతుని దగ్గరికి వచ్చారట. కృష్ణమక్లిష్ట కర్మాణం రహస్యేతద భాషత. చూడండి, తను ఎవరిని పెద్దవాడని, ఎవరిని గొప్పవాడని నమ్మారు నారదుల వారు? నారాయణుణ్ణి సర్వోత్తముడని నమ్మారు. నారాయణుణ్ణి సర్వోత్తముడని నమ్మిన నారదుల వారు కృష్ణుని చెంతకు వచ్చి ఆ భగవంతుణ్ణి కూడా సర్వోత్తముడని స్తుతిస్తూ ఉన్నారట. అంటే ఏమర్థం అవుతుంది మనకు? కృష్ణుడే నారాయణుడు, నారాయణుడే కృష్ణుడు అని మనకు అర్థమవుతుంది. నారాయణుడు కృష్ణుడే తప్ప ఈ నారదుడు నారాయణుడు కాదు. ఈ నారదుడు కృష్ణుడు కాజాలడు. మనము మాటను వింటాం కదా, ఏనుగు తోలు తెచ్చి ఎన్నేళ్లు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు. అంటే ఎంత చక్కని దృష్టాంతాన్ని ఆ కవి ఇచ్చాడో దాన్ని గమనించాలి మనం. ఏనుగు తోలు తెచ్చి ఎన్నేళ్లు ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు. అవునా? ఎన్ని సంవత్సరాలైనా 100 సంవత్సరాలు మనం ఆ ఏనుగు తోలును ఉతికినా ఆ ఏనుగు తోలు నలుపే తప్ప అది ఏనాడు తెలుపు కాదు. చూడండి, అందులోనే ఓ స్వారస్యం. ఏదో ప్రసంగం కనుక చెబుతూ ఉన్నాను. కొందరు ఎలుక తోలు తెచ్చి అని అంటారు. కానీ ఉతకడానికి ఏముంటుంది ఎలుక తోలులో? అసలు చేతికే చిక్కదు. కనుక ఆ ఏనుగు తోలు అయితే చాలా పెద్దగా ఉంటుంది, ఉతకడానికి సాధ్యమవుతుంది. కనుక ఆ ఏనుగు తోలు తెచ్చి అనే ఆ పాఠం ఏదైతే ఉందో అది కవికి సమ్మతమైన పాఠమని కొందరు అంటారు. సరే, దాని గురించి ఎందుకు, కానీ దానిలోని రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎన్నేళ్లు గడిచినా ఆ నలుపు తెలుపవుతుందా? ఏనుగు తోలు తెలుపవుతుందా ఏనాడైనా? లేదే, కాదే. ఎందుకని? ఆ ఏనుగు తోలే తెలుపు కానప్పుడు నారదుడు అంటాడు, నారదుడు ఎలా నారాయణుడు కాగలడు? నారాయణుడు ఎలా బ్రహ్మ కాగలడు? నారదుడు బ్రహ్మ కాలేదు, నారాయణుడు కూడా నారదుడు కాలేడు. వారిరువులో అలాంటి విచిత్రమైన వ్యత్యాసం, విచిత్రమైన ఆ వైలక్షణ్యం జీవునిలో మరియు భగవంతునిలో ఉంది. అలాంటి అద్భుతమైన భేద సిద్ధాంతాన్ని నారదులు నమ్మిన వారు కనుక ఆ నారదులను ఏమని అంటూ ఉన్నారు? భగవత్ ప్రవరః. భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి సర్వోత్తముడు అని తలిచినవాడు. తను సర్వోత్తముడు కావాలంటే సర్వము సత్యం కావాలి కదండి. సర్వము సత్యం కానట్లయితే తను ఎలా సర్వోత్తముడు కాగలడు భగవంతుడు, కృష్ణుడు? అలాంటి భగవంతుని సర్వోత్తమత్వాన్ని చింతించిన వాడు నారదులు అని ఎలా అనుకోగలం మనం? ఇది భాగవతం యొక్క రహస్యం. భగవత్ ప్రవరః. నృప ఎవరి దగ్గరికి వచ్చాడు? కృష్ణమక్లిష్ట కర్మాను. అసలు ఎందరిని చంపినా కూడా అసలు క్లేశం అనేదే లేదు తనలో. ఎందరిని చంపినా ఆ మనసులో చింత ఉంటుంది కదా. అరే, ఇప్పుడు తనను చంపాను, ఇక పై వచ్చేవాళ్ళు ఎవరు? వారిని ఎలా చంపాలి? ఏంటి ప్రణాళికలు వేసుకునేవాడా కృష్ణుడు చంపడానికి? అసలు దుష్టులు రావడమే ఆ క్షణంలోనే వారిని చంపేసేవాడు. అసలు ఏ విధమైన ప్రణాళికలు లేవు, రాజీలు లేవు, ప్రణామాలు లేవు, ప్రణాళికలు లేవు. అలా ఏ విధమైన ప్రణాళికలు లేకుండా దైత్యులను చిత్తు చేసి వారిని సంహరించే సమర్థుడు భగవంతుడు. కనుక నారదుడు చూడడానికి వచ్చాడేమో మరి. ఇందరిని సంహరించాడు కదా కృష్ణుడు. తనలో అలుపుందా? తనలో శ్రమ ఉందా? అంటే అలుపెరుగని మహానుభావుడు కృష్ణుడని నారదుడు తెలుసుకున్నాడట. ఆ పదాన్ని గమనించండి. కృష్ణమక్లిష్ట కర్మాణం. క్లేశము లేకుండా కర్మలను చేసేవాడు భగవంతుడు కనుక అక్లిష్ట కర్ముడు భగవంతుడు. అలా ఏ విధమైన అలుపురు తన మొహంలో చూడలేదు, అసలు కనపడలేదు, అలుపే కనపడలేదు ఆ భగవంతుని మొహంలో. కనుక ఆ భగవంతుణ్ణి చూసి చాలా సంతోషం కలిగి భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు నారదుల వారు. రహస్యేతద భాషత. ఏకాంతంలో భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. కృష్ణ కృష్ణ ప్రమేయాత్మన్ యోగేశ జగదీశ్వర వాసుదేవాఖిలావాస సత్వతాం ప్రవర ప్రభో. కృష్ణ కృష్ణ అప్రమేయాత్మన్, అప్రమేయాత్మన్, నీ స్వరూపాన్ని తెలుసుకోవడం నా వల్ల సాధ్యమా? చూడండి, మరో విశేషణం గమనించండి. అప్రమేయాత్మన్ అని ఆ కృష్ణుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు నారదుల వారు. మధ్య మధ్యలో నారదుడు నారదుడు అని నోరు తప్పి ఏకవచనం వస్తుంది. నారదుల వారు నన్ను క్షమించాలి, నారదుల వారిని భక్తితో నేను వేడుకుంటాను.
నారదుల వారు క్షమించాలి. అదేదో నోరు తప్పి ఏకవచనం వస్తుందే తప్ప వారిపైన అగౌరవం సర్వథా మాకైనా, మీకైనా పరమాణువంతైనా లేదు. నారదుల వారు మహానుభావులు. అసలు వారి పేరు వింటేనే భక్తి మనసులో సాగరంలా ప్రవహిస్తుంది. ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది ఆ భక్తి. అలాంటి మహానుభావులు నారదులు. అలాంటి నారదుల వారు భగవంతుణ్ణి మరేమని స్తుతిస్తూ ఉన్నారో గమనించారా? అప్రమేయాత్మన్. ఆత్మ అంటే స్వరూపం అని అర్థం. ఆత్మ అంటే మనసు అని అర్థం. ఆత్మ అంటే స్వామి అని అర్థం. ఆ భగవంతుని స్వరూపం ఎలాంటిదంటే అప్రమేయాత్మన్, అప్రమేయమైన ఆత్మ. ప్రమాతం అయోగ్యమైనది. అంటే చూడండి, మాతం అయోగ్యం కాదు, ప్రమాతం అయోగ్యం. భగవంతుణ్ణి అందరూ తెలుసుకోగలరు, కానీ ప్రమాతం అయోగ్యుడు భగవంతుడు. పరిపూర్ణంగా భగవంతుని గురించి తెలుసుకునే సామర్థ్యం అసలెవరికీ లేదు. కనుక అమేయాత్మన్ అని ఇక్కడ అనడం లేదు, అప్రమేయాత్మన్ అని అనడం ద్వారా భగవంతుణ్ణి తెలుసుకునే సామర్థ్యం అందరికీ ఉంది, కానీ భగవంతుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకునే సామర్థ్యం మాత్రం అసలెవరికీ లేదు. లక్ష్మీదేవికి కూడా లేదు. కనుక అలాంటి కృష్ణుణ్ణి ఏమని సంబోధిస్తూ ఉన్నారు? అప్రమేయాత్మన్. నేనే నువ్వైతే నీ గురించి నేను తెలుసుకోగలను కదా, తెలుసుకోవడం నా వల్ల సాధ్యం కాగలదు కదా, కానీ ఏనాడు నేను నీ గురించి తెలుసుకోలేను అని తెలుపుతూ నారదుల వారంటూ ఉన్నారు, నువ్వు అమేయాత్ముడవు కాదు, అప్రమేయాత్ముడవు నువ్వు. ఏదో తెలుసుకున్నాననే భ్రమ, తెలుసుకున్నాననే గర్వం నాలో ఉన్నప్పుడు అసలు భగవంతుని గురించి నాకేమీ తెలియదు అనేటట్లు భగవంతుడు చేస్తాడట. అలా శూన్యత మాలో కనిపించేట్లు భగవంతుడు చేస్తాడట. భగవంతుని గురించి నాకేం తెలుసు, శూన్యం, అసలేమీ తెలియదు అనే భావన మాలో వచ్చేట్లు భగవంతుడు చేస్తాడు. కనుక అప్రమేయాత్మన్ యోగే